సో ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా కాస్మెటిక్స్ యూసేజ్, అది మేకప్ రిలేటెడ్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది. లిప్స్టిక్స్, హైలైటర్స్, ఐ లాషెస్, ఐ మేకప్, అసలు ఫౌండేషన్ క్రీమ్ నుంచి మొదలుపెట్టి ఎంత పీక్ లెవెల్కి వెళ్తున్నారంటే చిన్నపిల్లలు అరౌండ్ 10 years ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ కాస్మెటిక్ యూసేజ్ అనేది ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేయడం సజెస్టబుల్ కాదా? అంటే లాంగ్ రన్ లో ఏ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు వాళ్ళకి? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. జనరల్ గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు పిల్లలు ఎక్కువ మంది కాస్మెటిక్స్ ఈ మధ్య వాడేస్తున్నారు. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఈ కాస్మెటిక్స్ అనేవి అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు నంబర్ ఆఫ్ కంపెనీస్ పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉన్నాయి. ఈజీ యాక్సెసిబిలిటీ అయిపోయింది పిల్లలకి. యాక్సెసిబిలిటీ రావడం వల్ల పిల్లలు కూడా ఆర్డర్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ యాజ్ ఆఫ్ మై ఒపీనియన్. సో ఇట్ ఈస్ బెటర్ యూ స్టార్ట్ ఆఫ్టర్ 15 or 16 years of age. అది కూడా బేసిక్ లిప్స్టిక్ కానీ లేకపోతే ఐలైనర్ కానీ ఇవి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ కొంతమంది ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా కాజల్ ఎక్కువ పెట్టేస్తా ఉంటారు, కళ్ళు పెద్దవైపోతాయని చెప్పి. కళ్ళు పెద్దవేమావు, పెద్దగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ బార్డర్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కళ్ళు అనేవి పెద్దగా కనిపిస్తా ఉంటాయి, అంతే తప్పిస్తే ఇంకేమో. అండ్ వాటిల్లో ఉండే టాక్సిక్ మెటీరియల్స్ వల్ల ఒక్కొక్కసారి ఐస్ కి డ్యామేజ్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివి యూజ్ చేసుకోవడం ముందు ఇట్ ఈస్ బెటర్ టు రెస్ట్రిక్ట్ ద మేకప్స్ ఓన్లీ ఫర్ ఈవెంట్స్ అన్నమాట. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఏమంటారు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా తప్పదు కాబట్టి యూజ్ చేస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ దట్ సజెస్టెడ్.